ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు డిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, అంబేద్కర్ యువజన సంఘ అడ్వైజర్ గౌరవనీయులు ప్రభాకర్ గారికి, ఇతర అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జైబీ. అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారు ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని, సమాజంలో ఉన్నటువంటి అసమానతల వల్ల రాబోయే పరిణామాల్ని ముందే గ్రహించి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, అంటరానితనం కావచ్చు, కుల వివక్ష కావచ్చు, పీడిత వర్గాల్ని అణచివేయడం కావచ్చు, ఇటువంటి అన్ని ఈ దుష్పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో భారతదేశంలో అట్టడిగిన వర్గాలు, పీడిత వర్గాలు చాలా నష్టపోవలసి వస్తుంది. వారు సమాజంలో ఉన్న అందరితో పాటు అభివృద్ధికి వారు నోచుకోలేరు, సమాజంలో ఉన్న ఇతర వర్గాలని వారు అందుకోలేరు అని ఒక 100 సంవత్సరాల మొదలే ఆయన గ్రహించి చేసుకున్న దృష్టం. నేను హైదరాబాద్ నగరంలో 165 ఫీట్ల ఎత్తుతోటి కూడినటువంటి, ప్రపంచంలోని ఆ రోజు అంత పెద్ద ఎత్తైనటువంటి కాంస్య విగ్రహం అంబేద్కర్ గారి దగ్గర లేదు. అది కేసీఆర్ గారు ఆదేశిస్తే, వారు కలిస్తే ఆ కట్టడంలో నాకు అగ్రభాగాన అవకాశం వచ్చింది. ఆ రోజు నేను R&B శాఖ మంత్రిగా ఉండింది కాబట్టి అహోరాత్రులు చాలా ఇష్టంతో పనిచేసి చాలా బ్రహ్మాండంగా అంబేద్కర్ గారి ఆ విగ్రహాన్ని పార్లమెంటు నమూనాతో ఒక కింద బేస్ బిల్డింగ్ కట్టి దాని మీద నిలబెట్టినాం అంబేద్కర్ గారు. అంటే ఏ రాజ్యాంగం అయితే అమలవుతున్నదో పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా, ఆ పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఆ రాజ్యాంగానికి నిలువెత్తు చేయడం అంబేద్కర్ గారు అని చెప్పి పార్లమెంటు నమూనా బిల్డింగ్ కట్టి దాని మీద అంబేద్కర్ గారిని నిలబెట్టి చాలా గొప్పగా కట్టినాం. దాని దురదృష్టవశాత్తు కట్టి 2 సంవత్సరాలు అయింది, దాన్ని తాళం వేసి పెట్టినారు. ఇవాళ జయంతికి వేడుకలకు ఇవాళ ఓపెన్ చేసినారు అని చెప్పి సమాచారం వచ్చింది. 2 సంవత్సరాల నుంచి కూడా దాన్ని తాళం వేసి పెట్టినారు. ఇది మంచిది కాదు. అంటే అంబేద్కర్ గారి దగ్గర రాజకీయాలు అవసరం లేదు, ఆయన అందరి వాడు అంబేద్కర్ గారు. కాబట్టి ఈ రోజుకైనా దాని సంఖ్యలు తెగిపోయి ఇవాళ జయంతి రోజు, పోయిన జయంతి చేయలేదు, ఈ జయంతి రోజైనా సరే దానికి పూలమాలు అలంకరించడానికి చెప్పినారు, సంతోషం. ఇట్లా హైదరాబాద్లో ఇంకో కట్టడం నేను నా ఆధ్వర్యంలో జరిగింది. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అని చెప్పి ఒక కట్టడాన్ని కట్టినాం, ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసినాం. 25 కోట్ల రూపాయలతో 65,000 స్క్వేర్ ఫీట్లు ఒక బిల్డింగ్ కట్టి దాంట్లో 14 అడుగులు ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పొందుపరచడం జరిగింది. దాంట్లో ఏంటంటే మంచి ఆడిటోరియము, క్లాస్ రూమ్స్. ఏంటి, ఈ దళిత వర్గాలు వారికి అవసరం వస్తే ఇంకా ఏమైనా నేర్చుకోవాలని ఉంటే ఆ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్లో ఒక లైబ్రరీ పెట్టి అక్కడ వాళ్ళకు జ్ఞానం వచ్చే విధంగా చేయాలి. అక్కడే ఆ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి అక్కడే ఉండి చదువుకుంటట్టు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఐపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు. అక్షరాల తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు అవలంబించినట్టు విధానం కూడా అదే. ఆయన కూడా జనాల్ని సమీకరించినాడు, తెలంగాణ ఆవశ్యకత గురించి బోధించినాడు. తర్వాత అవసరం వస్తే ఆంధ్ర పాలకుల మీద పోరాటానికి సిద్ధమైనాడు. ఇట్లా అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని అవలంబించడం వల్లనే ఇవాళ మనందరూ కూడా తెలంగాణ యావత్తు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రగిలింది. అంతటితోనే కాకుండా ఇంతకుముందు రమేష్ రెడ్డి గారు చెప్పినట్టు
రాజ్యాంగంలో ఆర్టికల్ 4 అనే ఒక ఆర్టికల్ ఆయన పెట్టడం వల్ల, అంటే ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే ఎట్లయినా ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, లేదో పెద్దవాడి నుంచి చిన్నవాడు విడిపోవాలి. అంతకుముందు ఏముండేదంటే పెద్దవాడి నుంచి చిన్నవాడు విడిపోవాలంటే పెద్దోడు ఒప్పుకోవాలా అని ఉండే రాజ్యాంగంలో. అది ఎవరు కూడా కాదు, అది జరిగే పని కాదు. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ, మన తెలంగాణ ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ. మనం విడిపోవాలంటే ఆంధ్ర వాళ్ళు కూడా ఒప్పుకోవాలన్నట్టు, అది జరిగే పని కాదు. కాబట్టి ఇది ముందే ఊహించిండు ఆయన. ఎందుకు ఆయనని మేధావి అంటారంటే జరగబోయే పరిణామాల్ని 100 సంవత్సరాలు మొదలే ఊహించినటువంటి గొప్ప మేధావి ఆయన. ఈ పెద్దోడు నుంచి చిన్నోడు విడిపోతా అంటే పెద్దోడు ఒప్పుకోమంటే ఒప్పుకోడు, కాబట్టి అవసరం లేదు, పెద్దోడు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో పార్లమెంట్ ఒప్పుకుంటే చాలు అని ఆర్టికల్ 4 నిబంధన పెట్టడం వల్లనే మనకు ఆ అట్టడిగిన వర్గాలకు, బలైన వర్గాలకు, పీడితులకు ప్రత్యేకమైన చట్టాలను పొందుపరిచి, ఆర్టికల్లను పొందుపరిచి ఇవాళ ఆ వర్గాలను కూడా అందరితో సమానంగా తీసుకురావడానికి 100 సంవత్సరాల మొదలే ఊహించి ప్రయత్నం చేసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించాం. వారు ఏ స్ఫూర్తినైతే అసమానతలు ఉండొద్దు ఈ సమాజంలో, అందరికీ సమాన అవకాశాలు రావాలి అని ఏ స్ఫూర్తి, ఏ విధానాన్ని అయితే ఆయన పాటించాడో అది 100కి 100 పాళ్ళు అమలైన రోజే అంబేద్కర్ గారికి మనం ఘనమైన నివాళులు అర్పించిన వారు మరతామని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. వారు ఎల్లప్పుడూ వారు చెప్పేవారు, సమీకరించు, బోధించు, పోరాడు. అంబేద్కర్ యొక్క తత్వం సమీకరించు, బోధించు, పోరాడు. అంటే అందరినీ కూడా ఒక దగ్గర తీసుకురండి, వారి విషయాన్ని అర్థం చేయండి, తర్వాత అవసరం వస్తే పోరాటం చేయండి హక్కుల కోసం. మానవుడు మనందరికీ తీర్పుతులు అంటున్న వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మన వేల్పూర్ గ్రామస్తులకు, ప్రత్యేకించి మన ముఖ్య అతిథి ప్రహ్లాద్ రెడ్డి గారికి, మన బాల్కొండ ఎమ్మెల్యే గారికి, మరి ప్రభాకర్ గారికి, మోహన్ గారికి, మీరందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మరి మన రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో మరి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా గొప్పగా రాజ్యాంగం రచించి మరి మన తెలంగాణ రావడానికి మెజార్టీ అసెంబ్లీ తీర్మానం లేకుండా తెలంగాణ రావచ్చనే దూరదిశతో వారు మహనీయుడుగా వారి గుర్తింపులుగానే ఈరోజు తెలంగాణ వచ్చిందని మరి మనందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు మరి అంబేద్కర్ గారు రచించి మన దేశానికి అభివృద్ధి కలిగించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మన గౌరవ అతిథులు మరి ఇంకా వేరే మాట్లాడుతుంది, ఇంకా నాకు అవకాశం ధన్యవాదాలు.